నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా పక్కాగా హిట్ కొట్టనున్న బీఆర్ఎస్ పార్టీ. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి జోస్యం. ప్రకృతి విపత్తులో మనోధైర్యంతో ప్రమాదాల నుండి కాపాడాలి. NDRF 10వ బెటాలియన్ టీం ఇన్ఛార్జ్ TH బీటెన్ సింగ్. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా కూడారై ఉత్సవం. ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. గోదావరి వంతెనపై కంచెతో ఆత్మహత్యలు నివారించండి. CPI ఆధ్వర్యంలో నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ రాష్ట్ర పథకాలతో కూడిన కంటెంట్ పాన్ ఇండియా స్టార్ లాంటి కటౌట్ ఉన్న కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పక్కాగా హిట్ కొడుతుందని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి జోస్యం చెప్పారు. వికారాబాద్ జిల్లా మొమిన్పేట్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ పథకాలు చెప్పుకోతే ఈ 8 సంవత్సరాల సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఎప్పుడైనా ఐడియా పెట్టి ఇదే కష్టపడే కూర్చొని అడిగాడు. ఎవరు చెప్పరు. వాళ్ళకి ఏంటంటే చేసుకుపోతున్నాం కాబట్టి ఏం చేయాలి. ఆనందంగా చెప్పాడు, ఏం చేయలేదు చెప్పుకోమని అడిగాడు. అప్పుడు మనం ఆ డిస్కషన్ వాళ్ళని కనిపించి అవును బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా కనిపించారు. ఇంకా హీరోల టాపిక్ వస్తే మన కటౌట్ కూడా చాలా పెద్దవి. ఏ సినిమా హిట్ కావాలన్నా, బాహుబలి హిట్ కావాలన్నా, చిట్లా హిట్ కావాలన్నా ఇక్కడ హీరోలు ఉన్నారు ఈ మధ్యగా. అట్లా మాత్రం కేసీఆర్ ఉన్నారా? కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశంలో తిరుగుతా చేయవాలని చెప్పి మన ఇక్కడ చేసిన ప్రతి పథకాన్ని దేశాన్ని ఇంప్లిమెంట్ చేసి 6 లక్షల గ్రామాలను అభివృద్ధి చేస్తారని చెప్పి పక్కన కేసీఆర్ గారిని డెఫినెట్గా మనందరం విన్నట్టుంటామని చెప్పి చెప్పుకుంటూ, దాంతో పాటు ఇక్కడ కేటీఆర్ గారు డెఫినెట్ గా చూస్తాం కాబట్టి ఆ ఇద్దరు హీరోసేపు ఆ పటోలు అంత పెద్ద ఉన్నంతసేపు మన ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు సంభవించినప్పుడు భయపడకుండా మనోధైర్యంతో ఇతరులను ప్రాణహాని నుండి కాపాడాలని జాతీయ విపత్తుల స్పందన దళం 10వ బెటాలియన్ విజయవాడ టీం ఇన్ఛార్జ్ TH బీటెన్ సింగ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి రైతు వేదికలో జిల్లాలో విపత్తుల నిర్వహణను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన సమావేశం నిర్వహించారు. మండలంలోని వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు రైతులకు ప్రమాదాలు, రక్షణ చర్యలు తదితర అంశాలపై అవగాహన సమావేశం నిర్వహించి టీం సభ్యులు ప్రదర్శన ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో గోదావరి కని ఫైర్ స్టేషన్ CMR సత్యనారాయణ, MPP దుర్గం విజయ, తహసీల్దార్ K వేణుగోపాల్, MPDO బూక్యా యాదగిరి నాయక్ తదితరులు పాల్గొన్నారు. సరైన రీతిలో మనం ఉపయోగించినప్పుడు అదే మనకి కాలేయం లాగా మారుతుంది. అంటే ఇప్పుడు మనం ఫైర్ వల్ల వంట ఉంటుంది, తింటాము, తర్వాత గ్యాస్ ఉంటుంది, దానిలో ఒక శక్తి, తర్వాత పవర్ వస్తుంది, తర్వాత ఎన్నో రకాల శక్తి, మన ఎనర్జీ, స్కూటర్, బస్సు అన్ని కూడా ట్రావెల్ అయ్యేది ఫైర్తోనే. సో మనం అనుకుంటాం ఒక బస్సు కానీ ఒక బైక్ కానీ రన్ అవుతుంది. ఎందుకు రన్ అవుతుంది? అక్కడ ఫైర్ క్రియేట్ అవుతుంది, ఒక శక్తి అనేది డెవలప్ అవుతుంది. అదే ఇట్లా శక్తి డెవలప్ అవుతుంది, కనబడదు కదా అంటే ఒక ఫైర్ అనేది మనకు అక్కడ పుట్టాలి అంటే 3 కారణాలు ఉంటాయి ప్రపంచంలో. ఒక 3 కారణాలు అంటే కారణాలు అనేదానికంటే కారకాలు అనేది 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ 3 కలిస్తే ఫైర్ అవుతుంది, ఫైర్ పుడుతుంది, ఫైర్ డెవలప్ అవుతుంది. ఆ 3 వెళ్ళి ఆ 3 ఒక చైన్ లాంటిది, ఒక క్లోజ్ ఫిగర్ అన్నట్టు. ఇట్లా 3 ఆ 3 కలిస్తే ఒక ఫైర్ అవుతుంది. ఆ ఫైర్ ఆర్పాలంటే కూడా ఆ 3 వెళ్ళి ఏదైనా ఒకటి తీసేస్తే ఆ ఫైర్ ఆరిపోతుంది. మేము ఫైర్ వెహికల్తో వచ్చినా మేము చేసినా కూడా మేము చేసేది కూడా అదే. ఆ 3 వెళ్ళి ఏం తీసేస్తాం సార్? మరి ఆ 3 ఏంటివి? కలవడానికి మాత్రం 3 కావాలి, 2 కావాలి, 3 కావాలి. ఏంటి అని 3 అంటే ఫస్ట్ ఒక పేపర్ ఉందండి. ఇది పేపర్, ఇది ఫైర్కి అనుగుణంగా రెడీగా, అంటే ఇది ఒకవేళ మనం ఇక్కడ శక్తి ఫైర్ అనేది ఉత్పత్తి చేస్తే ఇది ఫైర్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఇది అవుతా అంటే అవుతుంది. ఎందుకు? ఇది ఒక సబ్స్టాన్స్, ఇది ఫైర్ ని రిసీవ్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఇదే పేపర్ తడి చేసినాం అనుకో, అది అవుతా కాదు. సో అది ఫైర్ కి పని చేయదు. నేనేమంటున్నా, ఫైర్ అవుతుంది అంటే ఎక్కడ అవుతుంది?
మనకు గుడిసె కాలుతుంది, గడ్డివాం కాలుతుంది, ఈది చెట్టు కాలుతుంది, తర్వాత లేకపోతే లోకల్లో ఏదైనా షాప్ లో ఫైర్ అవుతుంది, లేకపోతే మెడికల్ షాప్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, లేకపోతే గోడౌన్స్ ఉంటాయి, బట్టల షాపులు ఉంటాయి. ఇవన్నీ ఏంటిది అక్కడ ఫైర్ కంబస్టబుల్ ఐటమ్స్ ఉంటాయి, అంటే ఫైర్ ను రిసీవ్ చేసుకోవడానికి ఒకవేళ సులువుగా ఉన్న ఐటమ్స్ ఉంటాయి. సో ఇది సబ్స్టాన్స్, అంటే ఫైర్ ను రిసీవ్ చేసుకోవడానికి ఒక వస్తువు. అంటే నేను ఇప్పుడు చెప్పాను కానీ ట్రైనింగ్ లో ఒకటి మనకు తెలిసింది. దగ్గరలో డ్యామ్ డిజైన్ చెప్తున్నారు, కొన్ని మీరు చూసే ఉంటారు. ఇప్పుడు చెప్పినట్టు ఫస్ట్ అన్నమయ్య డ్యామ్ అనుకోకుండా వచ్చినటువంటి, అలాంటి అనుకోకుండా వాటర్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, ఏదైనా వీలైనంత వరకు ఫస్ట్ ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోయి ట్రై చేయాలి. ఊర్లు అట్లా ఏదైనా సంభవించిన వాటర్ వచ్చే సూచనలు చేస్తారు. వాళ్ళు సూచన మనం అలర్ట్గా ఉండాలి. వాళ్ళు చేసే సూచనలు మన ఏరియా ఏమైనా వస్తుందా, మన ఏరియా వస్తే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఏరియా రాలేదు, ఓకే నో వరీ. ఇన్ కేసు మన ఏరియా ఉంటే, ఐ మీన్ మన ఊరు ఉంటే ఏంటి జాగ్రత్తలు. అలాంటి టైంలో ఒక వర్షాలు ఒక ఏరియాలో ఫ్లడ్ వచ్చేసి మొత్తం ఊర్లో వాటర్ వచ్చినప్పుడు మెడిసిన్స్ ఐ మీన్ మందుల షాపులు ఉండవు కాబట్టి అలాంటి వాళ్ళు మెయిన్ మెడిసిన్స్ లేకపోతే టైం లేక వాళ్ళు ఇంకా దెబ్బతిన అలాంటి వాళ్ళకు ఆ మెడిసిన్స్ కానీ అలా అన్ని మనకి కుటుంబ సభ్యులందరూ తెలియాలి సార్. ఈ బ్యాగ్ లో నీకు మనకి ఏం అవసరం ఉన్నాయి, మన ఐ మీన్ రెస్పాన్సిబుల్ పర్సన్ మన ఫ్యామిలీ మెంబర్స్ తెలియజేయడం వల్ల అవసరం వాళ్ళు యూజ్ చేసుకుంటారు. దాని తర్వాత ఇందులో వస్తువులు ఉన్నాయి కదా సార్, మంచి ఏమైనా వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ అనుకున్నాం, ఫ్రిడ్జ్ అనుకున్నాం, అలాంటి వస్తువులు ఏదైనా మన ఇంట్లో అక్కడ పెట్టుకోవడము. ఇంకోటి సార్ పిఎఫ్డి అనేది పర్సనల్ ఫ్లోటింగ్ డివైసెస్ అంటాము. మీ అంటే మనం ఏం పడదు, ఇదంటే పైన పెట్టాము పెన్ను మన రియల్ శరీరం అంతంగా పోయింది కాబట్టి నార్మల్ కట్టిన దీన్ని కదలకుండా ఇదని ఒక ఈ ప్లేస్ ఇంకో ప్లేస్ అంటే హాస్పిటల్ మనం సురక్షితం చేసుకోవచ్చు. మనం చేసే పరిస్థితి మనం ప్లస్ పాయింట్ అవ్వాలి, మైనస్ అవ్వాలి. ఓకే శరీరం మా అంటే ఒకటి రెండు కాదు, శరీరం మొత్తం ఓకే, కానీ ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయి, జరిగిన సందర్భాలు కూడా ఉంటాయి. రియల్ ఎంత పర్ఫెక్ట్ చేయాలి ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఒకటి ఆబ్జెక్ట్ ఇంజరీ అంటాము, ఇన్ఫ్లేటబుల్ ఆబ్జెక్ట్ ఇంజరీ. యాక్సిడెంట్ కేసులు ఏమవుతుంది, ముఖ్యంగా మన ఐరన్ రోడ్ లో ఒక లారీ వెళ్తుంటది, అలాంటి సందర్భంలో పెద్ద మిషన్ ఉంటాం, డైరెక్ట్ శరీరం కట్ చేయాలి. ఆల్రెడీ శరీరంలో కొంత కూర్చొని పోయింది, ఒక 4 ఇంచర్ 3 ఇంచర్ లోపల ఆల్రెడీ ఉంది, దాని కథలు కూడా మనం పెట్టాలి. కథలు కూడా పెట్టడం వల్ల ఏమవుతుంది, ఇది కట్టలేదు అనుకోండి, దాని మీద మనం చేయట్లేదు కదా, కట్టలేదు, మనం ఒక వెహికల్ ట్రాన్స్ఫర్ చేస్తాం, మొబైల్ కావచ్చు, మొబైల్ వెహికల్ అంటే అంబులెన్స్ కావచ్చు, బట్ ఏదైనా వెహికల్స్ కానీ లేదు మన సొంత వెహికల్స్ కానీ అతను చేసినప్పుడు ఏమవుతుందో కొంచెం కలుగుతుంది. కదిలినప్పుడు ఏమవుతుంది, ఇంకా పెయిన్ అవుతుంది, అది శరీరం ఇంకా పుచ్చుకొని పోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు చిన్నగా అలాంటి రౌండ్గా చేసి వేసిన తర్వాత ఇంతకు చెప్పాను కదా, ఏదైనా క్లాత్ ఉంటే క్లాత్ మన ఖర్చు కానీ ఆ డాక్టర్ రెండు వైపులు పెట్టి ఇలా కట్టు కట్టాలి. ఈ కట్లు మీ దగ్గర ఉండకపోవచ్చు, కానీ ఖర్చులు టవల్స్ లేడీస్ దగ్గర చున్నీలు ఏముంటే మనం, ఎందుకంటే మన ఎమర్జెన్సీ ఒక ప్రాణాలు కాపాడాలి. ప్రాణాలు కాకుండా మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటుంది, ఒకటే ఉండాలని రూల్ లేదు, ఏది ఉంటే అవసరానికి మన ప్రాణాలు ఏదో ఒకటి మన సొంతంగా కొంచెం పూర్తిగా కష్టపడాలి. ఒక ప్రథమ చికిత్సలు చేసి మనం ఫస్ట్ ఒక అంబులెన్స్ మనం చెప్పిన ఏదైనా అంబులెన్స్ కవర్ చేస్తూ ఈ విధంగా కట్టుబెట్టడానికి స్టెబిలై చేయాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా కుడారాయి ఉత్సవం జరిగింది. ఆండాలమ్మ అమ్మవారికి లక్ష్మణ సమేత సీతారాములకు బేడా సమీపంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 గిన్నెలలో పరమాన్నం ప్రసాదాన్ని అమ్మవారికి నివేదన చేశారు. ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గోదావరి నది వంతెనపై కంచె ఏర్పాటు చేసి ఆత్మహత్యలను నివారించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని గోదావరి నది ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని, ఫెన్సింగ్ ఏర్పాటు చేసి సూసైడ్లను నివారించాలని పార్టీ నాయకులు కనకరాజు, మద్దెల దినేష్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరి నిండుకుండలా మారిందని, వ్యక్తిగత కారణాలతో ఇప్పటికే 400 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు వారు పేర్కొన్నారు. శాశ్వత పరిష్కారంగా నదికి ఇరువైపులా ఉక్కు కంచెను నిర్మించాలని వారు కోరారు. ఫెన్సింగ్ ఏర్పాటు చేసే వరకు తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ప్రజల ప్రాణాలను తీస్తున్న గోదావరి రక్షణ చర్యలు చేపట్టకపోవడము, ఫెన్సింగ్ను ఏర్పాటు చేయకపోవడము గర్హనీయమని మేము సిపిఐ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇవాళ సింగరేణి ఇంత పెద్ద కంపెనీ, ఒక గజం జాగా ఎవరైనా ఆపినట్టయితే మరి కిలోమీటర్ల పొడవు ఫెన్సింగ్ వేసే సింగరేణి అధికారులు మరి గోదావరి బ్రిడ్జి పైన ఫెన్సింగ్ వేయడానికి ముందుకు రావడం లేదు. 100 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వానికి దారాదత్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి అధికారులు స్పందించి వెంటనే ఇక్కడ ఫెన్సింగ్ను ఏర్పాటు చేయాలని, అసలు రామగుండం కార్పొరేషన్ అధికారులు పన్నులపైన ఇతర వాటిపైన ఉన్న దృష్టి, పగిడీలు పంచుకోవడం పైన ఉన్న దృష్టి, ఈ చర్యలు చేపట్టకపోవడం విచారాన్ని కలిగిస్తుంది. ఇప్పటికైనా గోదావరి బ్రిడ్జి పైన ఫెన్సింగ్ను కనుక ఏర్పాటు చేయకపోయినట్లయితే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ రామగుండం నగర శాఖ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. మరి నిన్నటికి నిన్న ఒక తల్లి 2 బిడ్డలు దూకితే మరి కొంతమంది ఇక్కడ పోలీసు కానీ ఇతర యువకులు కానీ కాపాడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇవి ఆత్మహత్యలు కాదు, రామగుండం నగరపాలక హత్యలని కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేకమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి. ఒకవైపు సింగరేణి, ఇంకోవైపు ఎన్టీపీసీ, నగరపాలక సంస్థ, ఆర్ఎఫ్సిఎల్, అదేవిధంగా వాటి సిఎస్ఆర్ నిధులు కానీ, డిఎంఎఫ్టి ఫండ్ కానీ సంబంధించినటువంటి కోట్ల రూపాయలు ఇతర నియోజకవర్గాలకు పోతున్నా కానీ 4 కిలోమీటర్ల వైపు ఇరువైపులా ఫెన్సింగ్ వేసే దిక్కు లేకపోవడం సిగ్గుచేటు. స్థానిక ఎమ్మెల్యే స్పందించాలి, ఎంపీ స్పందించాలి, మేయర్ స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఫెన్సింగ్ వేయకపోతే పెద్ద ఎత్తున సిపిఐ పక్షాన ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం పాలెం లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా నోముల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1,06,00,000 వ్యయంతో నిర్మించనున్న 5వ తరగతి గదులతో పాటు పాఠశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట జేఎంజే హైస్కూల్ను ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. అదే పాఠశాలలో చదువుతున్న ఆకాష్ అనే విద్యార్థి ప్రిన్సిపల్ ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడినందుకు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ముట్టడించారు. అనునిత్యం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతంగా మతం మారాలంటూ స్కూల్ యాజమాన్యం ప్రయత్నిస్తోందని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండ్రెడ్డి చందు, మధు, మల్లికార్జున్, శశి ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల సపోర్టుతో విద్యార్థులను భయాందోళనకు గురి చేయడమే కాకుండా వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఎంతమంది ప్రాణాలు తీసుకుంటారు? ఎంతమంది విద్యార్థుల ప్రాణాలు తీసుకుంటారు? కుటుంబ కలహాలతో తల్లి, ఇద్దరు పిల్లలతో కలిసి ప్రాణాలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమీపంలో గోదావరిలోకి దూకింది. దీనిని గమనించిన GDK7 LEP సింగరేణి గని కార్మికుడు శ్రీనివాస్ సహోపేతంగా వారిని కాపాడాడని TBGKS నాయకుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బొగ్గుగని ఆవరణలో అభినందన సభ ఏర్పాటు చేసి శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, RG2 వైస్ ప్రెసిడెంట్ ఐలి శ్రీనివాస్, 35వ డివిజన్ కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్, గని మేనేజర్ నీలేష్ మహేంద్ర, ఫిట్ కార్యదర్శి MD ప్యారేమియా తదితరులు సన్మానించారు. అందరి ఆశీస్సులు ఉండాలి తమ్మునికి, చిన్నలు పెద్దలు అందరి ఆశీస్సులు, నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్య తమ్ముడు రాతమ్మ ఇక్కడే ఉన్నాం. మళ్ళీ వినయట్రా అరే రా అంత సిగ్గేలా మనం కూడా చాలా ప్రమాదాలను చూసుంటాం. కానీ నాకేంటి పోతే నాకెక్కడ రిస్క్, పోలీసు వాళ్ళు ఎక్కడ పిలుస్తారో, కానీ ఇలాంటి ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించాలి అనేటువంటి ఆలోచన చాలామందికి ఉండదు. ఇలాగా ఒక చేయితోటి ఆ నాటు ముడి వేయడం తాడుకు అంటే చాలా గొప్ప విషయం. ఇద్దరికి ముగ్గురికి వేసి ఆయన కూడా మొస వెళ్ళకుండా మంచిగా కాపాడుకొని వచ్చి రావడం అనేటువంటి చాలా గొప్ప విషయం. ఈలోగా ఆయన సదానందమైన ఆయన 2 తాళ్ళు తీసుకొచ్చి వేయడం, ఆ తర్వాత బోట్ను కూడా మనోడి ఇన్స్ట్రక్షన్స్ తోటి ఆయన పిలవడం అనేటువంటిది. అంటే రివర్ గార్డెన్ పెట్టిరు కానీ పాపం ఈత కూడా పెట్టిండ్రు. సో ఏది ఏమైనా సరే ఆయన కూడా ఉపయోగపడిండు. సదానందం కూడా ఈ సందర్భంగా అభినందిస్తూనే మనం తప్పకుండా ఇలాంటి శ్రీనివాస్కి గౌరవం దక్కేటట్టుగా మా వంతుగా యూనియన్ తరఫున యాజమాన్యంతో మాట్లాడి తమ్ముడిని మరోసారి అభినందిస్తూ కీప్ ఇట్ అప్, ఇలాంటి అన్ని సాహసాలు చేసి మా 7 LEPకి మరొక కొత్త పేరు తీసుకొచ్చినావు. ఇన్విజన్ స్పాట్గా చేపించి ఈరోజు ఇంత గొప్పగా 7 LEP అందరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసేటట్టుగా చేస్తున్న క్రమంలో మన సీను కూడా మరొకసారి మన 7 LEPకి ఒక వన్యత ఇచ్చినటువంటి మగవాడిగా. ఇద్దరు పిల్లలు నా పక్కనే ఉన్నారు. చెరొక చేత పట్టుకుని ఇద్దరిని పైకి తీసుకొచ్చి పుజ్ చేయడం జరిగింది. పైకి పుజ్ చేసేసరికి పిల్లలు ఇద్దరు నీకు వచ్చింది. వాళ్ళ తల్లి ఏంటి అంటే ఆమె దుర్గేసరికి ఆమె చీర వల్ల ఆమె మునగలేకపోయింది. ఫస్ట్ స్టార్టింగ్ ఎయిర్ వచ్చి మునగలేకపోయింది. వీళ్ళిద్దరిని కాపాడి వీళ్ళిద్దరికి బ్రీతింగ్ ఇచ్చేసరికి తను వెళ్ళిపోతుంటే ఈ ఇద్దరు పిల్లల్ని పట్టుకోవడం, ఆమెను తీసే క్రమంలో ఆమె నన్ను నిగ్గుకోవడం జరిగింది దగ్గరికి పట్టుకోవడానికి. ఆ టైంలో నేను పిల్లల్ని మళ్ళీ వదిలేయడం జరిగింది. పిల్లల్ని వదిలేసి మళ్ళీ ఆమెను సేవ్ చేసి ఆమెను మీద తీసుకొచ్చి ఆమె బ్రీతింగ్ తీసుకున్న తర్వాత
మళ్ళీ పిల్లలు మునుగుదు, పిల్లల్ని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి బ్రీతింగ్ ఇచ్చే మళ్ళీ తల్లి మునుగుదు. ఆ లోపు తాళ్ళు వచ్చిన తర్వాత తల్లిని వదిలిపెట్టి ఇద్దరు పిల్లల్ని చేతిలో పట్టుకొని, పిల్లల్ని చేతిలో పట్టుకొని, పాపని చేతిలో పట్టుకొని ఇచ్చిన తాడుతో ఒక్క చేతితో తాడు కట్టడం కూడా నాకు కూడా ఇబ్బంది అయింది. అప్పటికి నాకు బ్రీతింగ్ అయిపోయింది. అప్పటికే నాకు కూడా ఆ క్రమంలో తొందర తాళ్ళకి పిల్లల్ని తొందర ముడేయడం, బాగా స్పీడ్గా ముడేయడం జరిగింది. అట్లా ఇద్దరు పిల్లల్ని పైకి తీసుకున్న తర్వాత తల్లికి తాడు కట్టడం జరిగిన తర్వాత పైన ఉన్న వాళ్ళు పోలీసు వాళ్ళు ఇల్లు పట్టుకున్నారు. పైకి పట్టిన తర్వాత నేను మామూలుగా క్యాజువల్గా పక్కకు వచ్చేసి నేను అదే వాటర్లో పడవలకు ఫోన్ నేనే లోపల నుండి చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడికి ఫోన్ చేసిల్లట. కాకపోతే వాళ్ళు రావడానికి ఒక 45 minutes 1 hour పట్టింది. వాళ్ళు వచ్చేంతలోపు కూడా నేను అక్కడే ఉండడం జరిగింది. ఎందుకంటే నేను కొంత దూరం వెళ్ళిపోయి నేను ఒడ్డుకు రావచ్చు, కాకపోతే చాలా దూరం ఈదాలి. ఇక ఈదడం ఎందుకని చెప్పేసి అక్కడే ఉండిపోయాను ఆ తాడు పట్టుకొని. ఇక మళ్ళీ నేను తన భయానికి గురై భయంతో కూడా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తను భయపడకూడదని తన పక్కనే నేను ఉన్నాను. అంతలోనే ఇక పడవ రావడం జరిగింది. ఆ పడవలో ఎక్కించుకొని తీసుకొచ్చింది. పేద విద్యార్థులకు చేయూతనిస్తామని బీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల జెడ్పీ బాలికల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే మహేష్ రెడ్డితో కలిసి బీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాముదాసు నాయక్, ఎంపీపీ సత్యహరిచందర్, ఎంఈఓ హబీబ్, సర్పంచ్ సౌమ్య వెంకటరెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చెప్పి మాకు ఖచ్చితంగా మాకు ఆ నమ్మకం గట్టి నమ్మకం ఉంది. మనం 18లో 2000 మందికి స్టూడెంట్స్ కోచింగ్ సెంటర్ పెడితే దాంట్లో ఒక 500 మందికి పైన ఉద్యోగాలు వచ్చినాయి. మీకు ఖచ్చితంగా మీకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కనిపిస్తే మీ దగ్గర మంచి నాలెడ్జ్ కూడా ఉంది, మీరు చదువుతారని పట్టుదల కూడా ఉంది. దానికి రిజల్ట్స్ ఇంతకుముందు ఎంఈఓ గారు చెప్పారు, మంచి రిజల్ట్ వచ్చింది, 95% వచ్చింది, ఇప్పుడు 100% చేస్తామని చెప్పి. నాకు స్టడీ మెటీరియల్ ఇవ్వాలని చెప్పి కూడా నాకు ఎక్కడి నుంచి వచ్చింది కాదు, మీలాంటి ఉపాధ్యాయులు కొంతమంది విద్యార్థులు చెప్పినటువంటి విషయాన్ని నేను దృష్టిలో పెట్టుకుని నాకు ఎక్కడి నుంచి రాలేదు. కొంతమంది ఉపాధ్యాయులు మీలాంటి వాళ్ళు వచ్చినటువంటి సూచనల మేరకే నాకున్నటువంటి దాంట్లో కొద్ది వరకు ఖర్చు వేద్దాం ఎడ్యుకేషన్ పర్పస్లో ఇద్దామని చెప్పిన వచ్చినటువంటి ఆలోచన కానీ నాకు ఎక్కడి నుంచి కూడా రాలేదు. ఈ ఆలోచన వేరే విధంగా కూడా ఎక్కడ లేదు. ఎందుకంటే కరోనా కాలంలో కొంచెం ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు వస్తాయో, ఏ స్టడీ వస్తుందో, ఎక్కడ ఎగ్జామ్స్లో కూడా ఏ పేపర్స్ ఇస్తారో అని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు అంతా ఎస్ఎస్సిలో. వాళ్ళకి ఇలాంటి మెటీరియల్ ఇచ్చినట్లయితే వాళ్ళకి అందరూ కూడా బాగుంటుందంటే పరిగి నియోజకవర్గంలో దాదాపు నిన్న అందరినీ ఎంబీ వాళ్ళు నడితే దాదాపు 4000 మంది ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ 4000 మంది స్టూడెంట్స్. అనాది కాలంలోనే అందరి మన్ననలు పొందుతూ మొప్ప అభివృద్ధికి ఎస్ సుష్మిత కృషి చేశారని జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ కొనియాడారు. సుష్మిత అకాల మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఘనంగా నివాళి అర్పించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, కమిషనర్ రాజ్ కుమార్, వార్డు మెంబర్లు, కోఆప్షన్ సభ్యులు, సిబ్బంది, మెప్మా సిబ్బంది, రిసోర్స్ పర్సన్ తదితరులు సుష్మిత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
మోడీ అట్లే ఉంది మౌనం పాటిస్తారు ఓకే అదే గ్రామ గ్రామాన గడప గడపకు హెడ్ సే హాత్ జోడో కార్యక్రమం చేపట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ కోరారు. విభజించు పాలించు అనే ధోరణిలో దేశాన్ని నాశనం చేస్తూ ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా పార్టీ శ్రేణులు పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు లచ్చయ్య, శ్రీనివాస్, తహేర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సురేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు స్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రతి మండలంలో గ్రామంలో గడప గడపలో వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు చేసినటువంటి పాదయాత్ర సారాంశాన్ని ఈరోజు దేశాన్ని విడగొట్టి మతాల పేరు మీద కులాల పేరు మీద బీజేపీ ఏదైతే రాజకీయం చేస్తున్నదో దీన్ని ప్రశ్నిస్తూ ఈ గత 8 సంవత్సరాల నుంచి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈ దేశాన్ని ఈ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా చిన్నాభిన్నం చేసిందో ఈ దేశాన్ని ఏ విధంగా విడగొట్టి ఈరోజు దేశాన్ని పాలిస్తూ ఉన్నదో దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జోడో అనేటువంటి యాత్రతోటి హాత్స్యాత్ మిలావ్ యాత్రతోటి ప్రతి ఒక్కరిని కలుస్తూ ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క రైతుని సన్నకారు రైతుని సామాన్య ప్రజలను కార్మికులను కర్షకులను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేసినటువంటి భారత్ జోడో యాత్రను ఏ విధమైనటువంటి ఆలోచన కొద్ది చేపట్టిరో దాని విజయవంతం దిశగా అందరూ కూడా హాస్య జోడో కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని 60 ఏళ్ల కలను సాకారం చేసినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలిపే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం బాగు కోసం, తెలంగాణలో వెనుకబడినటువంటి వారి కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఈరోజు తెలంగాణ తల్లి ఇవాళ ప్రగతి భవన్లో బందీ అయిపోయింది. వారి దొరల కబంధ హస్తాల నుంచి తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశవ్యాప్తంగా పక్కాగా హిట్ కొట్టనున్న బీఆర్ఎస్ పార్టీ, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి జోస్యం. ప్రకృతి విపత్తులో మనోధైర్యంతో ప్రమాదాల నుండి కాపాడాలి. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ టీం ఇన్ఛార్జ్ టీహెచ్ బీటెన్ సింగ్. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా కూడారై ఉత్సవం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. గోదావరి వంతెనపై కంచెతో ఆత్మహత్యలు నివారించండి, సిపిఐ ఆధ్వర్యంలో నిరసన. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.